హలో అందరికీ. నేను ఈరోజు దొండకాయ ఫ్రై చేశాను. సో, ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేయించుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్‌కి సరిపడా. దాని తర్వాత కొద్దిగా కారం కూడా వేస్తున్నాను. ఇది ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. కర్రీ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో, ఇప్పుడు నేను కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇది 2 నిమిషాలు మళ్ళీ కలుపుకొని మగ్గించుకోవాలి. సో, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటున్నాను. సో, 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకొని దించేసుకుంటే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సో, చపాతీతో